అందరికీ వందనాలు. మా తండ్రి గారు అయిన పాస్టర్ రెవరెండ్ డి రమేష్ గారు వాక్యం తెలుపుచున్నారు. అందరూ శ్రద్ధగా వినండి. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక మారు ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, మా తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, చాలని దేవుడు, ఉన్నతుడు, మహోన్నతుడు, సర్వాధికారం కలిగిన దేవుడు నాయన, నీకు మహిమ కలుగును గాక. అయ్యా, మరి ఒక మారు ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడనైనందుకు మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ఆశగల ప్రాణాలను నువ్వు తృప్తిపరిచే దేవుడవు నాయన. ప్రతి బిడ్డను దర్శించండి. ఈనాటి వర్తమానం కొరకు ఎంతమంది ప్రియ బిడ్డలను సిద్ధపరిచావో వారందరినీ నడిపించండి తండ్రి. మాట్లాడండి. నీ దాసుడనైన నన్ను నీ ఆత్మతో నింపండి. ఘనత, మహిమ, ప్రభావములను మీకే ఆరోపిస్తూ యేసునామం అడిగి పొందినాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామమున మరి ఒక మారు ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మీ కొరకు మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. మిమ్మల్ని బట్టి మేము దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. మీరు మాకు తెలియజేసిన ప్రతి అంశమును బట్టి మేము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా మా ప్రేయర్ టీం వారి చేత కూడా మేము ప్రేయర్స్ జరిగిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. కలవరపడొద్దండి, దిగులు పడొద్దండి, జడియొద్దండి. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, మనల్ని ఏర్పరచుకున్న దేవుడు గొప్ప దేవుడు, మనల్ని ప్రత్యేకించిన దేవుడు తప్పక మనలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి నిరీక్షణతో ఈ లోకంలో మన విశ్వాసయాత్రలో ముందుకు సాగుట మనకు ఆశీర్వాదకరమని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పాస్టర్ గారు, 7 శుక్రవారాలు ఉపవాసం ఉన్నామండి, ఇంకా మాకు మేలు కలగలేదు అనే మాటలు మన నోట రాకూడదు. ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నానండి, నా జీవితానికి ఇంకా ఏ శుభ సమాచారము నా చెవిన పడట్లేదు అనే మాటలు మాట్లాడేవారముగా మనం ఉండకూడదు. ఎందుకంటే మనం ఆశీర్వదించబడ్డానికే పిలువబడ్డాము గనుక మన దేవుడు తప్పక మనలను ఆశీర్వదిస్తాడు. మన దేవుడు మనల్ని తప్పక దీవిస్తాడు. నిన్ను నన్ను ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు గనుక నిన్ను నన్ను దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో లోకములో నుండి వేరుపరిచాడు గనుక నీ జీవితంలో ఇక నువ్వు ఎన్నడూ కృంగిపోవద్దు, ఎన్నడూ అధైర్యపడొద్దు. పరిస్థితులు ఎంత కష్టతరంగా ఉన్నా, నీకు ఎదురయ్యే శోధనలు ఎంత భారభరితంగా ఉన్నా, అనుదినము ఆ యొక్క భారభరితమైనటువంటి సమస్య నీకు నెమ్మది లేకుండా చేస్తున్నప్పటికీ నేను జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఒక గొప్ప మాట ఏంటంటే, నా భారములను నా ప్రభు భరించుచున్నాడు, నా ప్రభు నన్ను చూస్తున్నాడు, నన్ను దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, లేఖన వాక్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసినప్పుడు 1 పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు ప్రియులారా, 5వ వచనం మొదలు 11 వచనాల వరకు కొన్ని దివ్యమైన సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు పేతురు భక్తుని ద్వారా పొందుపరిచాడు. ఈ యొక్క 5వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం జ్ఞాపకం చేసినప్పుడు సేవకులను గురించి, కాపరులను గురించి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. మీరు మందకు మాదిరికరంగా ఉండండి అనే సంగతిని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచాడు. అయితే ప్రియులారా, 5వ వచనం నుండి మనము జ్ఞాపకం చేసినప్పుడు కొన్ని దివ్యమైన సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు రాయించి పెట్టాడు. ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు 6వ వచనములో ఒక మంచి మాటను పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచాడు. చదువుదామా ఒకసారి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప మాట. దేవుడు తగిన సమయమందు మిమ్ములను హెచ్చించును అంటే అర్థమేంటి? ఆయన మనలను మర్చిపోయే దేవుడు కాదు.
ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనలను నిర్లక్ష్యం చేయు దేవుడు కాదు. ఆయన నిన్ను నన్ను మరచిపోనని మాట ఇచ్చాడు. మాట తప్పుటకు ఆయన నరుడు కాదు. చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను, నేను నిన్ను విడనాడు దేవుడును కాను అని చెప్పాడు. తల్లి తన పిల్లలను మరచిన నేను నిన్ను మరచిపోయే దేవుడును కానని చెప్పాడు. ఈ లోకములో మనం మన తల్లికి తండ్రికి భారము కావచ్చు, మన కుటుంబీకులకు భారం కావచ్చు, భరించే భర్త కూడా కొన్నిసార్లు నీ పక్షమున నీవు నాకు భారమై ఉన్నావు అనే మాట పలకవచ్చు. ప్రియులారా, పిల్లలు మీరు మాకు భారమై ఉన్నారని తల్లిదండ్రులతో చెప్పవచ్చును, తల్లిదండ్రులు కూడా మీరు మాకు భారమై ఉన్నారని పిల్లలతో అనవచ్చును. కానీ మన దేవునికి మనం ఎప్పుడు భారము కాము. యెషయా గ్రంథములో దేవుడు సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడాడు. ముదిమ వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను, తల వెంట్రుకలు నెరియు వరకు నా చంకనెత్తుకొని నిన్ను నడిపించే దేవుడను అని మన దేవుడు మనకు వాగ్దానము చేసిన గొప్ప దేవుడు. ప్రియులారా, మన దేవుడు మనల్ని మరచుటకు ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. అందుకే నీ కొరకు నా కొరకు పరలోకమును విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించాడు. ఆయన 3.5 సంవత్సరాలు పరమతండ్రి ఈ లోకములో నీ కొరకు నా కొరకు శ్రేష్టమైన సుబోధలను అందించాడు. ఆయన పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి శ్రమను అనుభవించాడు. ఆయన ప్రియులారా, లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. ఆయన నీ నా భారములన్నింటినీ భరించాడు. ఆయన వదకు సిద్ధమైన గొర్రెవలే ఏమండి, ఆయన నీ కొరకు నా కొరకు వధింపబడిన వాడు అన్న ఆధ్యాత్మికమైన సత్యాన్ని మనం మర్చిపోకూడదని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే లేఖన వాక్యం సెలవిస్తుంది, ఆయన తగిన సమయమును నీ కొరకు నా కొరకు నిర్ణయించాడు. తగిన సమయంలో నిన్ను నన్ను దీవిస్తాడు. తగిన సమయంలో దేవుడు నిన్ను నన్ను హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మా మందిరంలో ఒక యవన సహోదరుడున్నాడు. ఆయన బాల్యము నుండి దేవుని మహాకృప, తన తల్లిదండ్రులు చక్కటి ఆధ్యాత్మికమైన స్థితి కలిగి ఉండడాన్ని బట్టి మరి పిల్లలకు కూడా వాళ్ళు మంచి భక్తి భావంలో పెంచుకున్నారు. ఆ పిల్లోడు చక్కగా సండే స్కూల్లో పెరిగాడు. యవన కాలంలో యూత్ మీటింగ్స్ వీటిలో ఉన్నాడు. మార్మన్స్ పొందాడు, సంఘములో చేర్చబడ్డాడు. తర్వాత ఉన్నతమైన విద్యను అభ్యసించాడు. కొంతకాలానికి వివాహమైంది, సంతానమైంది. అయితే తన జీవితంలో ఒక భారభరితమైనటువంటి ప్రశ్న ఉంది. ఏంటంటే, నేను ఇంత చదువుకున్నాను, నా చదువు దగ్గర ఉద్యోగం నాకెందుకు లేదు? అందరికీ చూడండి ఎలా వచ్చిందో. ఇదిగో వారు ఆ లోకస్తుల వలె జీవిస్తున్నారు. వాళ్ళు చదువుతున్నప్పుడు వారి సాక్ష్యాలు బాగలేవు, వారి అనుభవాలు బాగలేవు, వారి జీవితాలు బాగలేవు. వారు త్రాగడివారుగా ఉన్నారు, తినడివారుగా ఉన్నారు, పరుల జోలికి పోయేవారుగా ఉన్నారు, అన్యాయముగా ప్రవర్తించేవారుగా ఉన్నారు. వాళ్ళే చక్కటి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నేను ఇంత చక్కగా బ్రతుకుతున్నాను, ఏంది నా జీవితంలో ఆలస్యం అని వేదన పడుతుండేవాడు. చాలాసార్లు నాతో కూడా చెప్పాడు, పాస్టర్ గారండి, నా హృదయంలో ఎక్కడో ఒక వేదన ఉంది. నేను దేవుని కొరకు ఇంత చక్కగా జీవిస్తున్నాను, మరి నాకేంటి నా చదువు దక్క ఉద్యోగం వస్తలేదు, చాలా తక్కువ శాలరీకి నేను చేస్తూ ఉన్నాను, నా కుటుంబాన్ని నా పిల్లలను కూడా చక్కగా పోషించుకోలేనటువంటి స్థితిలో నేను బాధపడుతున్నాను. ఏంటి పాస్టర్ గారు, నా కోసం ప్రార్థన చేయండి అనేవాడు. నేను అనేవాడిని, ఎప్పుడు అలాగ అనకూడదు. నేను మంచోన్నే, నాకెందుకు వస్తలేదు అనే మాటలు మనం ఎప్పుడు మాట్లాడొద్దు. మనం ఏమని మాట్లాడాలంటే, నా దేవుడు తగిన కాలమందు నన్ను హెచ్చిస్తాడు. ఏ సమయానికి ఏం కావాలో నా దేవునికి బాగా తెలుసు. నాకెప్పుడు ఏమిస్తే నేను ఆనందిస్తానో నా ప్రభుకు బాగా తెలుసు. నాకన్నా ఎక్కువగా నా ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు. తెలుసా అండి? నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా దేవుడు? తల్లి గర్భములో తండ్రికి తెలియదు, తల్లికి తెలియదు. ఆ పిండముగా ఉన్నప్పుడు నిన్ను నన్ను ఎంత గొప్పగా నిర్మించాడండి. మనకెంత మంచి రూపునిచ్చాడు దేవుడు. లోకములో ఎంత చక్కగా తల్లి గర్భములో 9 మాసాలు దాచాడు మనలను. ఈ లోకంలో ఎంత చక్కగా నడిపిస్తున్నాడు మనలను. మన అక్కర్లను ఎరిగిన దేవుడు, మన అవసరతలను ఎరిగిన దేవుడు. దేవునికి సమస్తము తెలుసును. ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో నిలవచ్చిన వారమైతే చాలు. ఆయనకు సర్వమును ఎరిగి ఉన్న దేవుడు గనుక ఏ సమయమునకు ఏమి అనుగ్రహించాలో మన ప్రభు బాగుగా ఎరిగి ఉన్నవాడై ఉన్నాడు. నేను అనేవాడిని, నేను మంచోని, నాకెందుకు వస్తలేదు అనే మాట మన నోట రాకూడదు.
దేవునిని ఎరిగిన వారముగా, కృప పొందిన వారముగా మనకు ఒక ధైర్యం ఉండాలి. ఏంటి ఆ ధైర్యం అంటే, నా కొరకు దేవుడు ఒక సమయాన్ని దాచేయించాడు, నాకు ఒక నిర్ణయ కాలం ఉంది, నేను ఆశీర్వదింపబడే కాలం ఉంది, సమయం ఉంది. ఇప్పుడు నేను ఆశీర్వాదంలోనికి పిలువబడిన వాడును, నా ప్రభు మేలు చేస్తాడు. దేవుని మహాకృప ప్రార్థన చేశాం. దేవుడు ఈరోజు ఆయనకు మంచి గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు. దేవుని ఎంతో స్తుతించాడు, దేవుని ఎంతో మహిమపరిచాడు. ఈరోజు తన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో నమ్మకంగా దేవుణ్ణి ఆరాధించేది వారుగా ఉన్నారు. ఈరోజు ఇమ్మానుయేలు స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఒకవేళ ఇలానే కలవరపడుతున్నావా? ఇంకెప్పుడు నా జీవితానికి మేలు అనుకుంటున్నావా? ఇంకెప్పుడు నా జీవితంలో మేలు చూస్తాను అనుకుంటున్నావా? నా జీవితంలో మేలు పొందే రోజులు కనబడతాయా అని దిగులు పడుతున్నావా? అయితే ఈ పేతురు పత్రిక ద్వారా దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. ఎవడు నా మాట విని వణుకుచుండునో నేను వానిని దృష్టించుచున్నానని చెప్పాడు దేవుడు. నీవు నేను చేయవలసిన కార్యం ఒకటే, ఆయన చిత్తములో నిలిచిన వారముగా, ఆయన చిత్తములో నడిచెడి వారముగా, ఆయన చిత్తమును కొనసాగించేడి వారముగా మన జీవితంలో మనం ఉండగలిగిన నాడు ప్రభు నిన్ను నన్ను తగిన కాలమందు గొప్పగా హెచ్చిస్తాడు. ఆయన సమయం వస్తుందండి, రెప్ప పాటులో దేవుడు మన స్థితిని మారుస్తాడు. బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు కదా, భక్తుల జీవితాలన్నింటిని కూడా మనం ధ్యానం చేసినప్పుడు వాళ్ళు ఎదురు చూస్తూ, కనిపెడుతూ, నిరీక్షిస్తూ వచ్చారు. రెప్ప పాటలో దేవుడు వారి జీవితాలను మార్చాడు కదా. యోసేపు అన్నల చేత శోధించబడ్డాడు, ఆ యొక్క యజమానురాల చేత శోధించబడ్డాడు. జైల్లో వేయబడినప్పుడు తన పక్కన ఉన్న వాళ్ళతో అంటారు, మీ ముఖములేమి చిన్నబోయి ఉన్నవి, మీరెందుకు ఇలా ఉన్నారు అంటాడు. ఈయనకే బోలెడు కష్టాలు ఉన్నాయి, కానీ వేరే వాళ్ళ కష్టాల గురించి అడుగుతున్నాడు. నీతిమంతునికి విశ్వాసం ఉంటుందండి ఎప్పుడు కూడా. మనమైతే ఏం చేస్తాం? నా బతికెందుకు ఇట్లా అయిపోయా, నా జీవితం ఎందుకు ఇట్లా అయిపోయా, అయ్యో నా అన్నలు మోసం చేసిరి, యజమానుడు మోసం చేశా, నా బతుకు జైలు బతుకు అయిపోయా అని ఏడుస్తాం. కానీ యోసేపుకున్న గొప్ప గుణం ఏంటంటే, ఆ జైల్లో కూడా తన పక్కనున్న వాళ్ళు విచారముఖముతో ఉండే, మీరు ఎందుకు ఇలా ఉన్నారు అని అడుగుతారు. వాళ్ళు చెప్తారు. అప్పుడు చెప్తాడు, దేవుడు ఒకరోజు మిమ్మల్ని విడిపిస్తాడు, మరలా మిమ్మల్ని రాజు దగ్గరికి తీసుకుపోతాడు అన్నప్పుడు, ప్రియులారా, మనందరికీ తెలిసిన లేఖన వాక్యాలే. ఆ రాజుగారు కల వస్తే ఈ యొక్క ఆ రాజు దగ్గర ఉన్న వాళ్ళు యోసేపు గురించి చెప్తే, యోసేపు వెళ్ళి ఆ కలభావం చెప్తే దేవుడు యోసేపును ఉన్నతంగా ఆశీర్వదించాడు. ఒక్క నిమిషం అలా రాజు ముందుకు వెళ్ళిపోయాడు, అంతే. యోసేపు చరిత్ర మారిపోయింది. దావీదు కూడా అంతే కదా, గొర్రెలు కాసుకుంటున్నాడు, నమ్మకంగా ఉన్నాడు. ఏమండి, సింహమును చీల్చివేశాడు, మేక పిల్లను చీల్చివేశాడంట. గొర్రె పిల్లను ఎత్తుకొని పోతుంటే తనకు అప్పచెప్పిన పనిలో నమ్మకంగా ఉన్నాడు. ఒక సమయం వచ్చింది, గొల్యాతు అందరినీ పిలుస్తున్నాడు, ఎవడ్రా 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 అంటుంటే అందరు గడగడగల్లాడిపోతున్నారు. అప్పుడు అంటాడు, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, జీవము గల నా దేవుని పక్షాన్ని నేను వెళ్తా అన్నాడు. మారిపోయిందంతే చరిత్ర. ఒక నిమిషం. నీతిమంతులను దేవుడు దీవించుటకు క్షణకాలము చాలు. ఈరోజు నువ్వు ఉపవాసంతో దేవుడిని అడుగుతున్నావేమో, ఒక్క నిమిషము చాలు మన దేవునికి మనల్ని ఆశీర్వదించడానికి. గొప్ప విషయం ఏమీ కాదు. మన భక్తులందరూ అలాగే దీవించబడ్డారు. ప్రియులారా, మొర్దెకైకి ఉరికొయ్య తయారైపోయింది, ఇక తెల్లవాడితే మరణమే శరణ్యం. అయితే ఒక్కసారిగా రాజు గ్రంథాన్ని చదవడం ప్రారంభిస్తే అక్కడ మొర్దెకై చేసిన మంచి కార్యం ఉంది. ఆ యొక్క మరణం నుండి రెప్పపాట్లో తప్పించబడ్డాడు. ఘనతను దేవుడిచ్చాడు. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ప్రభుని అంగీకరించిన వారు అందరి జీవితాల్లో కూడా దేవుడు అలాగూ చేయగలిగిన సమర్థుడు. అందుకే అంటున్నాడు, తగిన సమయమందు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు గనుక ఆయన చేతి కింద దీన మనస్కులై బ్రతకడం మనం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కింది వచనాలు చూడండి, ఎంత మంచి మాట అంటున్నాడు. 7వ వచనం, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. ఎంత మంచి మాట అండి. ఈ లోకంలో ఎవరైనా ఇటువంటి వాళ్ళు ఉన్నారా అండి? నా బాధలే నేను భరించలేకపోతుంటే నీదొకటి నెత్తిన పో అనేవాళ్ళు ఉన్నారండి ఈ లోకంలో. ప్రభు అంటున్నాడు, నేను నీ గురించి చింతించుచున్నాను. ఎంత మంచి మాట. దేవుడు నీ గురించి, నా గురించి ఆలోచన చేస్తున్నాడు. దేవుడు నీ గురించి, నా గురించి ఎవరిని చింతించుచున్నాడంటండి. ఎంత ధన్యులమండి. మన జీవితం ఎంత ధన్యం. నువ్వెందుకు చింతపడుతున్నావు? నేనెందుకు చింతపడాలి? ఇక మనం ఎందుకు కలవరపడాలి?
చూడండి వాక్యం ఏమని సెలవిస్తుందో, చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఒకసారి నేను ఒక తీర్మానం తీసుకున్నాను, ప్రభువా నా సహాయం నీవే, నేను మనుషుల వైపు చూడను, నా సహాయం నువ్వే, నాకు సహాయం చేయి నాయనా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాను. నేను వేరే దేశం వెళ్ళాలి వాక్యం చెప్పడానికి. ఖతార్ అనే దేశానికి వర్తమానం కొరకై పిలువబడ్డాను. మరి టికెట్స్ నా చేతిలో సిద్ధంగా ఉన్నాయి. ఏమండి, అక్కడ సహోదరుడు చిన్నబాబన్న గారని ఆయన సభలు ఏర్పాటు చేసి పాపం ఆయనే నాకు టికెట్లు కొని ఆ టికెట్స్ను నాకు పంపించాడు. వీసా అవన్నీ ఆయనే చూశాడు, నన్ను ఆహ్వానించారు. మరి నా చేతిలో ఖర్చుల కన్నా డబ్బులు ఉండాలి కదండి. మరి ఒక దగ్గర ఫ్లైట్ దిగి మళ్ళీ ఒక ఫ్లైట్ ఎక్కాల్సి ఉంది కాబట్టి అక్కడ ఏదో కొన్ని గంటలు నేను ఉండాల్సి ఉంది కాబట్టి ఏదో కొన్ని అవసరతలు ఉంటాయి కదా, కనీస అవసరతలన్నా ఉండాలి కదా. మరి నా దగ్గర లేదు. అయితే నేను కూర్చొని ఆలోచన చేస్తున్నాను, ఎలాగో ప్రభువా అని. అయితే నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది, నేను ఎవరిని అడగొద్దు అనుకున్నా, నా సహాయం దేవుడే అనుకున్నా. కాబట్టి దేవుడే నాకు సహాయం చేయాలి, నేను ఎవరిని అడగొద్దు అనుకున్నాను. ఇక ఫ్లైట్ వచ్చి 3 గంటలకు, నేను ఇక్కడ నుంచి 11 గంటలకే బయలుదేరాలని ఆశిస్తున్నాను. ఎంత నమ్మదగిన వాడు చూడండి. నేను కూర్చొని అలాగ నేను నా భార్య ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. దేవుని మహాకృప, ఒక సహోదరుడు ఫోన్ చేశాడు, పాస్టర్ గారు మరి ఖతార్ వెళ్తా అని చెప్పారు, ఈరోజు బయలుదేరారా, సిద్ధపడ్డారా అన్నాడు. అవును బ్రదర్, సిద్ధపడుతున్నాను అన్నాను. అప్పుడు అంటాడు, దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు పాస్టర్ గారు, మీకు కొంత కానుక పంపమని, ఇదిగో నేను ఆ గూగుల్ పే మీకు చేశాను చూడండి, అమౌంట్ చేరిందా అని అంటున్నాడండి. చూసారా, నమ్మదగిన వాడండి మన దేవుడు. మనం కలవరపడిపోతుంటాం, మనం భయపడుతుంటాం, మనం దిగులు పడుతుంటాం, మనకు కొంచెం ఓర్పు తక్కువ ఉంటుంది కనుక మనం కొన్నిసార్లు కలవరానికి గురవుతుంటాం. నీకు నాకు ఏం కావాలో దాచి ఉంచిన దేవుడు మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు రహస్యములో దాచిపెట్టాడంటండి. పిల్లల కొరకు తల్లి దాచినట్లు మన ప్రభు మన కొరకు దాచి ఉంచాడంట. సమయం వచ్చే వేళకు అన్ని మన కళ్ళ ముందుకు తీసుకొని వస్తాడు. ఎందుకు కలవరపడాలి, ఎందుకు దిగులు పడాలి, ఎందుకు జడియాలి? వాక్యం అదే సెలవిస్తుంది. తగిన సమయమందు మిమ్మల్ని నేను హెచ్చిస్తాను, మీరు ఆయన చేతి కింద దీన మనస్కులై ఉండండి. మీ కొరకు ఆయన చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అది ఏదైనా సరే ప్రభువుకు సమర్పించండి. మనం ఏం చేస్తున్నాం ఈ దినాల్లో? దేవునికి మన కష్టాన్ని సమర్పించుకోకుండా మనమే దిగులు చేసి మన ఆరోగ్యాలు పాడు చేసుకొని అన్నం తినకుండా ఏమండి అలాగ ఉండిపోయి వేదన పడి కలతపడి కలవరపడి ఏమండి మన శరీరానికి లేనిపోని బలహీనతలు తెచ్చుకొని మనం ఏందో చాలా బాధపడిపోతూ ఉంటాం. దేవుడు నిత్యానందం కొరకు నేను పిలిచాను నా కుమారుడా నా కుమార్తె అని దేవుడు మనకు వాగ్దానం ఇస్తుంటే ఈ చింతలో మనం చిక్కుకొని పోయి మన జీవితంలో శాంతి సమాధానం లేకుండా బ్రతుకుతూ ఉంటాం. ఈరోజు ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా, నీ చింత యావత్తు దేవునికి సమర్పించు. ప్రభువా, ఈ బిడ్డలు నువ్వు ఇచ్చిన వాళ్ళే, వీళ్ళ భవిష్యత్తు కూడా నీదే, దేవుడు చూసుకుంటాడు. నీతిమంతులమై దేవునితో మనం అంటుగట్టబడ్డాం. యోహాను సువార్త 15వ అధ్యాయం, నా యందు మీరు మీ యందు నేను నిలిచి నెల మీకు ఏది ఇష్టమో అడగండి, మీరు బహుగా ఫలిస్తారని చెప్పాడు మన దేవుడు. మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన మార్గములను విడిచి నా అడుగులు తప్పిపోకూడదు, ఆయన మార్గములలో నుండి నేను తొలగిపోకూడదు, ఆయన చిత్తములో నా జీవితాన్ని కట్టుకుంటే చాలు, నా ప్రభు నాకు మేలు చేస్తాడన్న ఒక మంచి విశ్వాసంలో మనము నాటబడితే చాలా గొప్ప దీవెనలు చూస్తాం. అందుకే రాస్తున్నాడు, ప్రియులారా, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మనం అన్నింటికి కూడా కలవరపడొద్దండి. నీతిమంతుడు దుర్వార్తకు జడియడు, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే రాసు, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహాలు ఎవరిని మృంగుదునని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. దేవునికి మహిమ కాబట్టి అపవాదిని ఎదిరించండి. మీరు నీ దగ్గరికి వస్తాడు సాతానుడు. ఇంకెంతకాలం ప్రార్థన చేస్తావులే అమ్మా, ఏం ప్రార్థన చేస్తే దేవుడు నీకేం మేలు చేశాడు? ఎన్ని రోజులు అయింది నువ్వు దేవుణ్ణి నమ్ముకొని? సరైన ఇల్లు లేదు, నీ పిల్లలకు సరైన భవిష్యత్తు లేదు,
నీకు సరైన వస్త్రాలు లేవు, సరైన ఆర్థిక పరిస్థితులు లేవు. వాళ్ళు చూడు, లోకంలో ఉన్నవాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తే ఎంత బాగున్నారో. నీలో ఏదో లోపం ఉందిలే, నీలో ఏదో తప్పు ఉందిలే, అందుకే నీ జీవితం ఇలా ఉందిలే అని అపవాది మన దగ్గరికి వచ్చి శోధిస్తాడు. అప్పుడు చెప్పాలి, సాతానా, యేసు నామమున వెళ్ళిపో, నా ప్రభు నాతోనే ఉన్నాడు, తగిన కాలం ముందు నా ప్రభు నన్ను గొప్పగా హెచ్చిస్తాడు. ఈ లోకములో పరలోకములో ఆయన నాకు తండ్రి అయి ఉన్నాడు. 73వ కీర్తన ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. పరమునకు చేర్చు వరకు నీ చెయ్యి విడువనని చెప్పాడు నా దేవుడు. కాబట్టి నేను లోకమును చూచి మోసపోయే వ్యక్తిని కాదు, నా ప్రభువును చూచి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు సాగిపోయే అనుభవము నాది. నా దేవుడు నన్ను విడువడు, మరవరు అని అపవాదిని మనం ఎదిరించడి వారముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. అపవాదిని ఎదిరించుడి. తన నిత్య మహిమకును క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెకాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. దేవునికి మహిమ కలుగునుగాక. మనల్ని పిలిచిన దేవుడు ఆషామాషి దేవుడు కాదు. మన పిలుపు ఉన్నతమైనది, మన నిరీక్షణ గొప్పది. ఆయన అంటున్నాడు, మిమ్మల్ని పూర్ణులునుగా చేసి స్థిరపరచి బలపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్థిరపరచి బలపరచును, యుగయుగములకును ప్రభావం కలుగునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదేంటంటే, తగిన సమయంలో నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. తగిన సమయంలో దేవుడు నిన్ను బలపరుస్తాడు. తగిన సమయంలో నీ బంధకములన్నింటి నుండి దేవుడు వేరుపరుస్తాడు. మనందరికీ తెలుసు కదా, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయములో 40 సంవత్సరములు కుంటివానిగా పడి ఉన్నాడు కదా, భిక్షం అడుక్కుంటున్నాడు కదా, విలువ లేనివానిగా, ఘనత లేనివానిగా, ఆశీర్వాదం లేనివానిగా బ్రతుకుచున్నాడు కదా. ఒక సమయం వచ్చింది కదా, దేవుడు ఆయన దర్శించాడు కదా. పేతురు యోహాన్లు అంటున్నారు, మా ఇద్ద వెండి బంగారాలు లేవునైనా, లేచి నడువు యేసు నామమున. దిగ్గున లేచి నడిచాడు. దేవుని కృప అతని మీదకి వచ్చింది. చుట్టుపక్కల వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. అయ్యో, ఎలాగ జరిగింది? కుంటివాడవు కదా, భిక్షగాడివి కదా, మాతో పాటు దేవుని ఎలా ఆరాధిస్తున్నావు నువ్వు అంటే, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యమును జరిగించును. స్తోత్రం కలుగును గాక. ఆనాడున్న దేవుడే ఈనాడు ఉన్నాడు. మన దేవుడు ఆది అంతమునై ఉన్నాడు, అల్ఫా ఒమేగా. మన దేవుడు మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఉన్నతమైన పిలుపుతో మనల్ని పిలిచాడు. సంపూర్ణులుగా చేస్తానన్నాడు, బలపరుస్తానన్నాడు, స్థిరపరుస్తానన్నాడు. ఆయన మరచిపోయే దేవుడు కాదు. అప్పుడు దైవజనులు అంటున్నారు, ఏమయ్యా మీరు ధర్మశాస్త్రాన్ని చూస్తలేరా? అనాది నుండి ప్రవక్తలు చెబుతున్న మాటలు వింటలేరా? దేవుని యొక్క మాటలు ఏమని బోధిస్తున్నాయి? కుదురుబాటు కాలము ఉంది కదా, బాగుపడు కాలం ఉంది కదా, దీవెననందు కాలం ఉంది కదా, హెచ్చింపబడు కాలం ఉంది కదా, కన్నీరు తుడవబడు కాలము ఉంది కదా, కన్నీరు తుడవబడే కాలము ఉంది కదా. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. మాకు తెలిసిన ఒక సహోదరుడు నాకు కొంచెం ఎక్కువ ఆఫరింగ్స్ ఇస్తూ ఉంటాడు. నేను ఒకరోజు అడిగాను, బ్రదర్ ఏంటి మీరు ఇంత ఆఫరింగ్ ఇస్తుంటారు, ఏంటి మీరు ఏం చేస్తారు, మీ పరిస్థితులు ఏంటి, మీరేంటి అని నేను వ్యక్తిగతంగా అడిగితే చెప్పాడండి, పాస్టర్ గారు నా తల్లిదండ్రులకు మేము చాలామంది సంతానం, మా బాల్యంలో మాకు తినడానికి కూడా ఉండేది కాదు పాస్టర్ గారు, తినడానికి ఉండేది కాదు. నేను 7వ తరగతి చదువుతున్న రోజుల్లోనే ఇక బడి మానేసి పని చేయడం ప్రారంభించాను పాస్టర్ గారు. ఆ యజమానులు నన్ను ఎంతో కష్టపెట్టి నా చేత పని చేయించేవాళ్ళు. ఏమండి, నేను వాటన్నింటిని భరించుకుంటూ వచ్చాను. అనేక రోజులు ఏడ్చాను చిన్నతనంలోనే, ఎందుకు నా జీవితంలో ఇలాగ. నా వయస్సులో ఉన్న పిల్లలందరినీ చూసినప్పుడు నాకు బాధ కలిగేది. నాకు చదువు అంటే ఇష్టమే, కానీ నా తండ్రికి చదివించే సామర్థ్యం లేదు.
నా తల్లి కష్టాన్ని చూడలేక నేను పని చేయడం ప్రారంభించాను. ఎక్కడైనా పని చేస్తున్నప్పుడు చదువుకున్న పిల్లలు వెళితే రహస్యముగా వెళ్ళి ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో. నా తండ్రి బాగుండే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా, వాళ్ళలాగా నేను కూడా చదువుకునేవాడిని కదా అనుకునేవాడిని పాస్టర్ గారు. కానీ దేవుని మహాకృప, కష్టపడుతూ వచ్చాను. ఒకరోజు దేవుడు నాకు చక్కగా పని అంతా నేర్పించాడు. ఈరోజు దేవుడు నన్ను పనివంతునిగా చేశాడు. నేను బ్రతకడమే గాక నాతో పాటు మరొక 50 కుటుంబాలను బ్రతికించే వ్యక్తిగా చేశాడు. కాబట్టి నా మొదటి స్థితిని నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. మీలాంటి దైవజనులకు కానుక రూపకంలో దేవునికి ఇచ్చటం వలన మీరు 10 మంది పేదలకు ఇది చేరనే విశ్వాసముతో నా దేవునికి నేను ఆ స్తుతి కానుకలను సమర్పిస్తూ ఉంటాను. ఈరోజు ఎంత దీవెన ఆయన కారు, ఆయన పిల్లలు, ఆయన స్థితిగతులు మాకెంతో సంతోషాన్ని ఇస్తాయి. మన దేవుడు తగిన కాలమందు ఆశీర్వదించే గొప్ప దేవుడు. అదే సంగతిని పేతురు భక్తుడు చెబుతున్నాడు. కాబట్టి మీరు జాగ్రత్త. 5వ వచనంలో చిన్నపిల్లలారా లోబడి ఉండడం నేర్చుకోనండి. స్తోత్రం కలుగునుగాక. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొనండి, మిమ్మల్ని మీరు అలంకరించుకొనండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తాడు. మనం ఎప్పుడు కూడా గర్వించే స్వభావాన్ని కలిగి ఉండకూడదండి. మనం దేనిని బట్టి కూడా గర్వించకూడదండి. మన స్థితిని బట్టి గర్వించకూడదు, మన జ్ఞానాన్ని బట్టి గర్వించకూడదు, మనకున్న ఐశ్వర్యాన్ని బట్టి గర్వించకూడదు, ఉద్యోగ వ్యాపారాలను బట్టి గర్వించకూడదు. ఏ పాటి వారమండి మనం? అడవి పువ్వు లాంటిది మన జీవితం, నీటి బుడగ లాంటిది మన జీవితం. మనం ఏమై ఉన్నామో అది కేవలం దేవుని కృప. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మీరు దేవుని కృప కొరకు వేడుకొనండి. తగిన సమయమందు ప్రభు హెచ్చిస్తాడు. అటు దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, మా తండ్రి, నీకు వందనాలు. తగిన కాలమందు హెచ్చిస్తానన్నావు. ప్రతి ఒక్కరి జీవితంలో మేలు చేయమని యేసునామమును అడిగి పొందినాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనకు సంగమునకును పరిశుద్ధులకు దేవునికి సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నా ప్రభు మనలందరినీ ఆశీర్వదించును గాక. మా ఆరాధనలు జరుగు స్థలం, మా మొదటి ఆరాధన ఉదయం 8 గంటలకు గాజుల రామారాం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును. మా రెండవ ఆరాధన ఉదయం 11:30 మియాపూర్ ఓల్డ్ ఆఫీస్పేట్ సాయినగర్ నందు జరుగును. పాలు పొంది దీవెనలు పొందగలరు. మా అడ్రస్ రెవరెండ్ డి రమేష్, ఇమ్మానుయేల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, 2-327 సాయినగర్, ఓల్డ్ ఆఫీస్పేట్, మియాపూర్, హైదరాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ 9912956528.